సో గైస్, వినాయక చవితి సందర్భంగా మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా మంచి ఆఫర్స్ అయితే అందజేస్తున్నామండి. మరి 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ అయితే క్లాసులు అయితే చెప్పడం జరిగింది. కంప్లీట్గా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఓకేనా, మెయిన్స్కి, అంతేకాకుండా గ్రూప్ 2 కొత్త నోటిఫికేషన్కి, పోలీస్ మెయిన్స్కి కొత్త నోటిఫికేషన్కి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, డిఎస్సి, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి అన్ని ఉద్యోగాలకు జస్ట్ 499 రూపీస్కే ఫుల్ కోర్స్ అందిస్తున్నాము, గమనించాలి. ఎనీ టెస్ట్ సిరీస్ 90% డిస్కౌంట్తో కేవలం 99కి అందజేస్తున్నామండి. 50,000 ప్రశ్నలు ఉంటాయి ఇందులో, ఓకేనా. సో యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా కోర్స్ తీసుకోండి ఆఫర్ ఉన్న టైంలోనే, ఓకేనా. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు మనము 14వ తారీఖు సెప్టెంబర్ 2024కు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో చూడబోతున్నాము. ఓకే, ఎవరు కూడా వీడియోస్ని మధ్యలో స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందజేయడము జరుగుతుంది. ఓకే, సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 1. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ గ్రీన్ బిజినెస్ సెంటర్ నుండి ప్రతిష్టాత్మక నేషనల్ ఎనర్జీ లీడర్ అవార్డును గెలుచుకున్న భారత ప్రభుత్వ సంస్థ. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ గ్రీన్ బిజినెస్ సెంటర్, ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా organized that has won the prestigious National Energy Leader Award from CII GBC. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, రాష్ట్రీయ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్. వివరాలు చూద్దాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యొక్క కార్పొరేట్ సంస్థ అయిన రాష్ట్రీయ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ గ్రీన్ బిజినెస్ సెంటర్ నుండి ప్రతిష్టాత్మక నేషనల్ ఎనర్జీ లీడర్ అవార్డును గెలుచుకోవడం ద్వారా ఇంధన సామర్థ్యం మరియు పరిరక్షణలో మరోసారి అత్యుత్తమ ప్రతిభను సాధించింది. RINL ఈ ఘనతను అందుకున్న వరుసగా 6వ సంవత్సరము ఇది. స్థిరమైన ఇంధన పద్ధతుల పట్ల దాని దృఢమైన నిబద్ధతను ప్రదర్శిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 2. అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ నివేదిక గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ 2024 ప్రకారము భారతదేశ స్థానం. ఇండియాస్ పొజిషన్ యాజ్ పర్ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ రిపోర్ట్ గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ GCI 2024. ఆన్సర్ ఆప్షన్ సి అండి, టైర్ 1 కంట్రీ కింద అయితే భారతదేశము మారింది. అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ విడుదల చేసిన గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ 2024లో భారతదేశం టైర్ 1కి ఎగబాకింది. ఇది దేశం యొక్క సైబర్ సెక్యూరిటీ కట్టుబాట్లలో భాగంగా రోల్ మోడలింగ్ విషయానికి వస్తే దాని ఫలితంగా ప్రభావము చూపుతుంది. ఏంటి అసలు ఇది చూద్దాం. గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ అనేది సమస్య యొక్క ప్రాముఖ్యత మరియు విభిన్న కోణాలపై అవగాహన పెంచడానికి ప్రపంచ స్థాయిలో సైబర్ సెక్యూరిటీ దేశాల నిబద్ధతను కొలిచే విశ్వసనీయ సూచనగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. ఇటీవల వార్తల్లో ఉన్న జన్స్కర్ పండుగ ఈ ప్రాంతంలో గొప్ప వైభవాన్ని మరియు సంస్కృతిని తెలియజేస్తుంది. రీసెంట్లీ ఇన్ ది న్యూస్, జన్స్కర్ ఫెస్టివల్ కన్వే ద గ్రేట్ స్ప్లెండర్ అండ్ కల్చర్ ఆఫ్ ది రీజియన్. ఎక్కడ జరుపుకుంటారు ఈ యొక్క జస్కర్ అనే పండుగ అంటే లడక్, కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి లడఖ్లో. 9వ లడక్ జన్స్కర్ ఫెస్టివల్ 2024 సుందరమైన సాని గ్రామంలో గొప్ప వైభవంగా ప్రారంభమైంది. ఇది ఈ ప్రాంతానికి ఒక మైలురాయిని సూచిస్తుంది. ఈ సంవత్సరం జన్స్కర్ పండుగ ప్రత్యేకంగా ముఖ్యమైనది. ఇది జన్స్కర్ అధికారికంగా జిల్లాగా ప్రకటించబడిన తర్వాత మొదటి వేడుకను సూచిస్తుంది. మరి జన్స్కర్ గురించి చూసినట్లయితే పశ్చిమ హిమాలయాలలోని బౌద్ధ రాజ్యాలలో జన్స్కర్ ఒకటి. జన్స్కర్ అనేది లడక్ ప్రాంతంలో ఉన్న కార్గిల్ యొక్క ఉప జిల్లా. పదముదాని పరిపాలనా కేంద్రంగా ఉంది. ట్రాన్స్ హిమాలయ ప్రాంతంలో జన్స్కర్ అత్యంత వివిక్త భాగము. జన్స్కర్ ఎత్తైన అందమైన పర్వతాలు మరియు ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి చెందింది. నెక్స్ట్ వన్. జాతీయ భద్రతా వ్యూహాల సదస్సు 2024 ఇటీవల దేశ రాజధానిలో ఎవరి అధ్యక్షతన నిర్వహించారు? ద నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ కాన్ఫరెన్స్ 2024 was recently held in the national capital under the chairmanship of whom? ఆన్సర్ ఆప్షన్ డి, అమిత్ షా. కేంద్ర హోంమంత్రి శ్రీ
అమిత్ షా న్యూఢిల్లీలో భారత రాజధానిలో 2 రోజుల జాతీయ భద్రతా వ్యూహాల సదస్సు 2024ను అమిత్ షా ప్రారంభించారు. ఈ సమావేశంలో భద్రతకు సంబంధించిన వివిధ అంశాలు మరియు దాని సవాళ్లపై చర్చలు జరిగాయి. రోడ్ మ్యాప్, రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీలు, ఓకేనా. నెక్స్ట్ సిఏపిఎఫ్లు అంటే సెంట్రల్ ఆర్మ్డ్ ప్రొటెక్షన్ ఫోర్సెస్ మరియు సిపిఓలు అంటే సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్ యొక్క అత్యున్నత పోలీస్ నాయకత్వంలో చర్చించబడే అభివృద్ధి చెందుతున్న జాతీయ భద్రతా సవాళ్లకు వివిధ పరిష్కారాలను ఈ సమావేశం చర్చిస్తుంది. నెక్స్ట్ సెప్టెంబర్ 13, 2024న జోరావర్లోని ఇండియన్ లైట్ ట్యాంక్ యొక్క ప్రాథమిక ఆటోమోటివ్ ట్రయల్స్ను విజయవంతంగా నిర్వహించింది. అయితే దీనిని రూపొందించిన సంస్థ ఆన్ సెప్టెంబర్ 13, 2024 ద ఇండియన్ లైట్ ట్యాంక్ సక్సెస్ఫుల్లీ కండక్టెడ్ ప్రిలిమినరీ ఆటోమోటివ్ ట్రయల్స్ ఎట్ జోరావర్ బట్ ద కంపెనీ దట్ మేడ్ ఇట్. ఆన్సర్ ఎవరు రూపొందించారండి మరి దీన్ని? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. చూద్దాం. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సెప్టెంబర్ 13, 2024న జోరావర్లోని ఇండియన్ లైట్ ట్యాంక్ యొక్క ప్రాథమిక ఆటోమోటివ్ ట్రయల్స్ను విజయవంతంగా నిర్వహించింది. ఎత్తైన ప్రదేశాల విస్తరణ కోసం అభివృద్ధి చేయబడిన ఈ బహుముఖ వేదిక ఎడారి భూభాగంలో అసాధారణమైన పనితీరును ప్రదర్శించింది. అన్ని లక్ష్యాలను చేరుకుంటుంది. ఈ దశలో ఫైరింగ్ పనితీరు మరి నియమించబడిన లక్ష్యాలపై అవసరమైన ఖచ్చితత్వాన్ని సాధించింది. దాని పోరాట సంసిద్ధతను కూడా ప్రదర్శిస్తుంది. అభివృద్ధి మరియు సహకారం చూసినట్లయితే జోరావర్ను లార్సెన్ అండ్ టూబ్రో లిమిటెడ్ సహకారంతో డిఆర్డిఓ యొక్క కంబాట్ వెహికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అభివృద్ధి చేసింది. నెక్స్ట్ వన్, ప్రపంచ సోషల్ మీడియా చరిత్రలో మొదటిసారిగా 1 బిలియన్ ఫాలోవర్స్ను సాధించిన ప్రముఖ క్రీడాకారుని పేరు. నేమ్ ఆఫ్ ది ఫేమస్ స్పోర్ట్స్ పర్సన్ హూ అచీవ్డ్ 1 బిలియన్ ఫాలోవర్స్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ వరల్డ్ సోషల్ మీడియా. ఆన్సర్ ఆప్షన్ సి అండి, క్రిస్టియానో రొనాల్డో. ఫుట్బాల్ ఐకాన్ అయిన క్రిస్టియానో రొనాల్డో సోషల్ మీడియా ప్రపంచంలో విశేషమైన మైలురాయిని సాధించడం ద్వారా తన అసమానమైన ప్రపంచ ఆకర్షణను మరోసారి నిరూపించుకున్నాడు. ఈ చారిత్రాత్మక విజయం సంచలనాత్మక అభివృద్ధిలో క్రిస్టియానో రొనాల్డో వివిధ సోషల్ మీడియా 1 బిలియన్ ఫాలోవర్స్ను సంపాదించిన ఏకైక మరి క్రీడాకారుడు అండి క్రిస్టియానో రొనాల్డో. నెక్స్ట్ వన్, అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్ పేరును ఏ విధంగా మారుస్తూ కేంద్రం ఇటీవల నిర్ణయం తీసుకుంది. సెంటర్ హ్యాస్ రీసెంట్లీ డిసైడెడ్ టు చేంజ్ ద నేమ్ ఆఫ్ పోర్ట్ బ్లెయిర్ ద క్యాపిటల్ ఆఫ్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్. ఏంటండి? ఆప్షన్ బి అండి, శ్రీ విజయపురము. వివరాలు చూద్దాం. భారత హోంమంత్రి శ్రీ అమిత్ షా అండమాన్ నికోబార్ దీవుల్లోని పోర్ట్ బ్లెయిర్ పేరును శ్రీ విజయపురంగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నట్లుగా అమిత్ షా ప్రకటించారు. ఏం చెప్పారు మరి అమిత్ షా? చూద్దాం. దేశ స్వతంత్ర పోరాటంలో మరియు చరిత్రలో అండమాన్ మరియు నికోబార్ దీవులకు అసమానమైన స్థానము ఉన్నందున మరి వలసవాద ముద్రల నుంచి దేశాన్ని విముక్తి చేయడానికి నిర్ణయం తీసుకునబడింది. పోర్ట్ బ్లెయిర్ అండమాన్ మరియు నికోబార్ దీవుల రాజధాని నగరం. దేశాన్ని వలసవాద ముద్రల నుంచి విముక్తి చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ దర్శనీయతతో స్ఫూర్తి పొంది మరి ఈరోజు మనం పోర్ట్ బ్లెయిర్ పేరును శ్రీ విజయపురంగా మార్చాలని నిర్ణయించుకున్నాము అని ఈ సందర్భంగా ప్రకటించడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల ఆమోదం తెలిపిన మంకీ పాక్స్ వ్యాక్సిన్ రూపొందించిన సంస్థ. The company that developed the monkeypox vaccine recently approved by the World Health Organization. ఎవరండి? బవేరియన్ నార్డిక్. ఆప్షన్ 1. వివరాలు చూద్దామండి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల పెద్దవారిలో ఫాక్స్ అంటే గతంలో మంకీ ఫాక్స్ అని పిలుస్తారు. ఇది మరి దీనికి వ్యతిరేకంగా ఉపయోగించే మొట్టమొదటి టీకాను ఆమోదించింది. ముఖ్యంగా ఆఫ్రికాలో ఫాక్స్ వ్యాప్తి ముఖ్యంగా తీవ్రంగా ఉన్న చోట ఇది ఒక పెద్ద ముందడుగు.
డబ్ల్యూహెచ్ఓ ఆథరైజేషన్ యొక్క ప్రాముఖ్యత. డబ్ల్యూహెచ్ఓ యొక్క ఆమోదం గవి మరియు యూనిసెఫ్ వంటి పెద్ద సంస్థలను బవేరియన్ నార్డిక్ ABS నుండి వ్యాక్సిన్ కొనుగోలు చేయడానికి అనుమతిస్తుంది. ఇది తయారు చేసే ఏకైక సంస్థ అయితే ఇది ఒక పెద్ద సవాలుగా ఉండడం చూడవచ్చు. అంటే అంతమందికి సరఫరా చేయాలంటే చాలా పెద్ద ఎత్తున మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడ్యూస్ అనేది చేయాలి. నెక్స్ట్ వన్, ట్రాన్స్జెండర్లను ట్రాఫిక్ నియంత్రణలో వాలంటీర్లుగా నియమించనున్నట్లుగా ఇటీవల నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం పేరేంటి? నేమ్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ విచ్ రీసెంట్లీ డిసైడెడ్ టు అపాయింట్ ట్రాన్స్జెండర్స్ యాజ్ అ వాలంటీర్స్ ఇన్ ట్రాఫిక్ కంట్రోల్. ఆప్షన్ బి అండి, తెలంగాణ. హైదరాబాద్లో ట్రాఫిక్ నియంత్రణకు ట్రాన్స్జెండర్లను వాలంటీర్లుగా నియమించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ట్రాన్స్జెండర్లను థర్డ్ జెండర్లుగా గుర్తించాలని 2014లో సుప్రీం ఇచ్చిన తీర్పు మేరకు కేంద్ర ప్రభుత్వం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు పాలసీ డెసిషన్ తీసుకున్నది. మరి దీనికి కొనసాగింపుగా అనేక రాష్ట్రాల్లో ట్రాన్స్జెండర్ వెల్ఫేర్ బోర్డులు ఏర్పాటయ్యాయి. ఈ వ్యవస్థలన్నీ వారిని గుర్తించడంతో పాటు ఆడ మగ లాగానే వారు మరి వివక్షతకు తావు లేకుండా జీవించాలనే ఉద్దేశంతో రూపొందించినవని ఆయా ప్రభుత్వాలు పేర్కొనడాన్ని చూడవచ్చు. మరి ఇదే సందర్భంగా మరి రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్లో ట్రాఫిక్ నియంత్రణకు వీరిని ఉపయోగించుకున్నట్లుగా తెలిపారు. నెక్స్ట్, మావోయిస్టుల ప్రాబల్యాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం యుద్ధ అభ్యాస కేంద్రం ఏర్పాటు చేయనున్న అబూజ్మాడ్ అటవీ ప్రాంతం ఈ రాష్ట్రంలో ఉంది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. In which state is the Abujamad forest area where the central government will set up a military training center to reduce the influence of Maoists? Answer option A, ఛత్తీస్గఢ్. మావోయిస్టుల ఉద్యమానికి ఆయుపట్టుగా ఉన్న ఛత్తీస్గఢ్లోని అబుజ్మాడ్ అటవీ ప్రాంతంలో భారత సైన్యం పాగా వేయనుంది. ఈ ప్రాంతంలో యుద్ధాభ్యాస కేంద్రం ఏర్పాటుకు కేంద్రం సర్కార్ సన్నద్ధమవుతుంది. మరి నారాయణపూర్ జిల్లా ఓర్సా మండలం సోన్పూర్ గర్పా అటవీ ప్రాంతంలో ఈ అభ్యాస కేంద్రం ఏర్పాటు కానుంది. దీంతో మావోయిస్టు ఉద్యమంపై మరింత ఒత్తిడి పెరిగే అవకాశము ఉంది. 4000 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న అబుజ్మడ్ అటవీ ప్రాంతంలో ఎక్కువ ఏముంటుందో పూర్తి వివరాలు తెలుసుకుంటారు. నెక్స్ట్ వన్, అనుకున్న సమయంలో వర్షాలను కురిసింపచేసే నూతన కార్యక్రమాన్ని ఇటీవల ఏ పేరుతో పరిశీలనలు జరుపుతున్నారు? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది న్యూ ప్రోగ్రామ్ ఆఫ్ మేకింగ్ రెయిన్ఫాల్ ఎట్ ద షెడ్యూల్ టైమ్? ఆప్షన్ డి అండి, మిషన్ మోసం. వర్షానికి వేలాపాల ఉండదు. అవసరం ఉన్నప్పుడు పడదు, అవసరం లేనప్పుడు కుంభవృష్టి కురుస్తుంది. అలా కాకుండా మనకు అవసరం ఉన్నప్పుడే వర్షం కురిస్తే పండుగలకు పబ్బాలకు కరువు లేకుండా చేయగలిగితే భలేగా ఉంటుంది. మరి ఆ దిశగా భారత శాస్త్రవేత్తలు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందుకు గాను కేంద్ర మంత్రి వర్గము తాజాగా ఆమోదించిన మిషన్ మౌసంలో భాగంగా మరి వచ్చే 5 ఏళ్లలో కీలక పరిశోధనలు జరగనున్నాయి. వడగండ్లు, ఉరుములు, మెరుపులు కూడా నియంత్రించే దిశగా ఆలోచిస్తున్నారు. క్లౌడ్ సీడింగ్ ప్రధానంగా ఆ పరిశోధనలు అయితే జరుగుతున్నాయి. క్లౌడ్ సీడింగ్ అంటే ఏం లేదండి, మరి వర్షాలను కురిపించేటువంటి అయోడిన్ ఆక్సైడ్ అని ఉంటుందండి ఒకటి. సో దాన్ని అయితే మరి మేఘాలపైన కృత్రిమంగా కురిపించి వాటిని చల్లబరిచి వర్షాలు కురిసేలా చేస్తారు. నెక్స్ట్, ఇటీవల స్వచ్ఛ వాయు దివాస్ అని కూడా పిలువబడే నీలి ఆకాశం కోసం, స్వచ్ఛమైన గాలి కోసం 5వ అంతర్జాతీయ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? రీసెంట్లీ ద 5th ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్లీన్ ఎయిర్ ఫర్ బ్లూ స్కైస్, ఆల్సో నోన్ యాజ్ అ స్వచ్ఛ వాయు దివాస్, ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డే? ఆప్షన్ సి, 7th సెప్టెంబర్ 2024. ఇటీవల అబ్దెల్ అమ్జద్ బెటౌన్ ఏ దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? రీసెంట్లీ అబ్దుల్ అమ్జద్ బెటౌన్ హ్యాస్ బీన్ ఎలెక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ? ఆప్షన్ ఏ అంటే అల్జీరియా. స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ 2024లో ఏ నగరం మొదటి స్థానంలో నిలిచింది? Which city has secured first position in the Swachh Vayu Sarvekshan 2024? ఏంటండి? ఆప్షన్ బి అండి, సూరత్. ఓకే, డైమండ్ సిటీ అంటాం సూరత్ని. 2024 ప్యారిస్ పారాలింపిక్స్లో భారత్ ఎన్ని పథకాలు సాధించింది? హౌ మెనీ మెడల్స్ వర్ వన్ బై ఇండియా ఎట్ ద 2024 ప్యారిస్ ఒలింపిక్స్? ఏనండి, 29 పథకాలు సాధించి ఎన్నవ స్థానంలో ఉందండి? పథకాల పట్టికలో 18వ స్థానంలో ఉంది. ఓకే, సుకన్య సమృద్ధి యోజన ఇటీవల వార్తల్లో కనిపించింది. మరి ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది ఇది?
సుకన్య సమృద్ధి యోజన ఆర్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్ వాజ్ లాంచ్డ్ ఇన్ విచ్ ఇయర్? ఆప్షన్ బి అండి 2015. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అని. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ యూ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.